Sunam, you're watching highly disturbing visuals. Viewers' discretion is highly advised. You're watching highly disturbing visuals. Viewers' discretion is highly advised. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా కొండాపూర్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శివగంగ అనే ఒక ఆలయం కోనేరులో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మృతులు శర్వానంద్ 6 సంవత్సరాలు, మనస్వి 9 సంవత్సరాలు, అలాగే మాన్విత్ 11 సంవత్సరాలు. కొండాపూర్కు చెందిన వడ్లగట్ట శేఖర్ అలాగే భార్గవి ఈ ఇద్దరు దంపతులకు సంబంధించిన ఈ ముగ్గురు పిల్లలు, ఈ ముగ్గురు చిన్నారులు శివగంగా ఆలయంలో మొక్కులు తీర్చుకునేందుకు ముగ్గురు చిన్నారులతో పాటు దంపతులు ఇద్దరు అక్కడికి వెళ్ళారు. పిల్లలు ఆలయ ప్రాంగణంలో ఆడుకుంటున్నారు అనుకొని మొక్కులు చెల్లించేందుకు తల్లిదండ్రులు లోపలికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి పిల్లలు కనిపించకపోవడంతో వాళ్ళని వెతుకుతూ ఉన్న సమయంలో కోనేటిలో తేలుతూ కనిపించడం జరిగింది. మాన్విత సాయి అలాగే మనస్వి వీరిద్దరి మృతదేహాలు కోనేటిలో తేలి ఆడుతూ ఉండడం, దాంతో మూడవ చిన్నారి కోసం వెతికారు. ఆ మూడవ చిన్నారిని కూడా శర్వానంద్ కూడా ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలోనే ఆ మూడో చిన్నారి శర్వాంత్ అతను కూడా అక్కడే కన్నుమూశాడు. సో మొత్తానికైతే ప్రస్తుతానికి తల్లిదండ్రులు ఇద్దరు శోకసంద్రంలో మునిగిపోయారు, కన్నీరు మున్నీరు అవుతున్నారు. చిన్నారులు మరి ముగ్గురు పిల్లల్ని ఒక్కసారి కోల్పోయేసరికి ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. అలాగే ఒక్కసారిగా కొండాపూర్ పరిసర ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా షాక్కు గురయ్యారు. దానికి సంబంధించిన మనం ఫొటోస్లో చూడవచ్చు. చిన్నారులు అంతా 6 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 11 సంవత్సరాల వయసు మాత్రమే. మరి ఎలా జరిగింది ఈ ఘటన? ఒకరి తర్వాత ఒకరు ఆ కోనేటిలో పిల్లలు పడిపోయిన సమయంలో ఎవరు గమనించలేకపోయారా? దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్, చెప్పండి, వీళ్ళు ఆలయంలో పూజల కోసం వీళ్ళు లోపలికి వెళ్ళిన సమయంలో మరి కోనేరు పరిసర ప్రాంతాల్లో ఎవరూ లేకపోవడం వల్లే ఇది జరిగిందా? ఎలా? ఎస్ కళ్యాణ్, వేసవి వచ్చిందంటే చాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వ్యవసాయ బావులు, ఇటు చెరువులు, నదుల దగ్గర వేసవి తాపం నుంచి రక్షించుకోవడానికి కావచ్చు, లేదంటే సెలవుల ప్రక్రియలో భాగంగా నీటి దగ్గరికి సహజంగానే వెళ్తుంటారు. అయితే చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నటువంటి ఘటన తాజాగా జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందినటువంటి శివగంగ ఆలయం సమీపంలో కోనేరు ఉంది. ఆ కోనేరు దగ్గర ఇద్దరు అక్కచెల్లెళ్ళ పిల్లలు మన్విత, మనస్విత్, సర్వేందు వీళ్ళంతా కూడా ఆడుకుంటూ కోనేరులో దిగారు. కోనేరులో దిగినటువంటి క్రమంలో ఆ లోతు అంచనా వేయలేకపోయారు. ఒకరి తర్వాత ఒకరు మునిగినటువంటి క్రమంలో అప్పటికే పరిసర ప్రాంత ప్రజలు గమనించి కోనేరులో వచ్చే లోపే వాళ్ళంతా కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన విషాదాన్ని నింపింది. ముగ్గురు పిల్లలు, అక్కచెల్లెళ్ళ పిల్లలే ఒక్కసారిగా మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వెంటనే ఆ స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఈతగాళ్లను సైతం రంగంలోకి దించారు. అప్పటికే కోనేరు లో పడిపోయినటువంటి వాళ్ళని రక్షించుదామని ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు ఆడేటప్పుడు గమనించాలి. పెద్దలు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదం తప్పేది కదా అని చెప్పేసి అక్కడ రోధిస్తూ చెప్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. కళ్యాణ్, మొత్తం మీద ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగం సూచిస్తున్నటువంటి పరిస్థితి. రైట్. అంటే ఆలయంలో సీసీ కెమెరాస్ కానీ లేకపోతే ఆ కోనేరు పరిసర ప్రాంతాల్లో అప్పుడు ఎవరు వ్యక్తులు లేరా? ఆ పిల్లలు సహజంగానే ఆడుతూ ఉన్నారు. పెద్దవాళ్ళేమో కొద్దిగా దూరంలో ఉన్నారు. ఆ కోనేరు దగ్గర నీళ్లలో దిగి ఆడదాము అని చెప్పేసి వెళ్ళినటువంటి క్రమంలో వీళ్ళని గమనించలేదు. అసలు మాతో ఉన్నటువంటి పిల్లలు ఎక్కడికి వెళ్ళారని చెప్పి చూసే లోపే ఆ కోనేరులో దిగారు. కోనేరులో దిగి ఒకరి తర్వాత ఒకరు ఆ లోతును అంచనా వేయలేకపోయారు. దానిలో భాగంగానే ఈ ప్రమాదానికి గురయ్యారు. గమనించే లోపే ఇది అంత దారుణం జరిగిపోయింది అని చెప్పి రోధిస్తూ విలపిస్తూ ఒక్కసారిగా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఒక్కసారి ఏడ్చుకుంటూ పిల్లలు ఎక్కడ కనబడతలేదంటే ఒక కోనేరు దగ్గర వెళ్ళారేమో చూద్దాం అనేసరికి కోనేరులో ఒకరి తర్వాత ఒకరు మృతి చెందినటువంటి ఘటన అయితే కలకలం రేపుతుంది. కళ్యాణ్. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద కొండాపూర్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా అక్కడున్న ప్రజలందరూ కూడా షాక్కు గురయ్యారు. ఆ దంపతులు మరి దగ్గరలోనే ఉన్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. కోనేరులో మరి పిల్లలకి సాధారణంగా ఎంత లోతు ఉంది అనేది కూడా అర్థం కాకపోవడం, ఆ నీళ్ళల్లో ఆడుకుందామని ఆ ఎండాకాలం అవ్వడంతో నీళ్ళల్లో ఆడుకుందామన్న ఒక ఎక్సైట్మెంట్తోని
ఆ కోనేరు దగ్గరికి వెళ్ళడం, దాని తర్వాత ఎవరు గమనించకపోవడంతో ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు పిల్లలు కూడా, అక్క చెల్లెల పిల్లలు ముగ్గురు పిల్లలు కూడా కోనేరులో వాళ్ళు శవమై తేలిపోయారు. సో మొత్తం మీద ఒక విషాద సంఘటన అని చెప్పుకోవచ్చు. సాధారణంగా పిల్లలని కొంత వాళ్ళపైన ఒక కన్నేసి ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేది ఎప్పటికప్పుడు గమనించుకుంటూ తల్లిదండ్రులు ఉండాలి అనడానికి ఇది నిదర్శనం అనుకోవాలి. ఇలాంటి ఘటనలు ఎవరికి జరగకుండా ఉండాలి. రానున్న రోజుల్లో పిల్లలు కూడా పెద్దలు ఖచ్చితంగా పిల్లలని వాళ్ళందరినీ కూడా ఒక కంట కనిపెడుతూనే ఉండాలి బయటికి వెళ్ళినప్పుడు అన్నదానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. అంతే తప్పించి దీనికి సంబంధించి స్థానికులు ఏమనుకుంటున్నారు ఒక్కసారి వాళ్ళ మాటలోనే, ఆ ఘటనా స్థలం దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ నెలకొని ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొండాపురం పిల్లలు వచ్చిండు, వేరే ఊరోళ్ళు మరోళ్ళు అందరు బాగా మంది ఎగిరిళ్ళు. ఆ సాకలోళ్ళు సుధం 5-6 సార్లు బెదిరించిండు. పిల్లలు నీళ్ళు వల్ల ఉన్నాయి, మీరు లోపలికి పోకుండా ఒక 20 సార్లు బెదిరించిండు. బెదిరిన కానీ వాళ్ళనే కోపం చేసుకుంటూ తానాలు చేసిండు. మేము పోం అనుకుంటాం. నేను 5-6 సార్లు బెదిరించిన తమ్ముడు వల్ల నీళ్లు బాగున్నాయి, దాంట్లోకి పోకుంది. బెదిరించినప్పుడు మరి తల్లిదండ్రులను చూసుకోవాలి కదా, వచ్చి పిల్లలు ఉన్నారా, మా పిల్లలు లేరు, ఏడున్నారని చూసుకోలేరు. ఆ ముగ్గురు ఆట పెట్టిందట, ఒకరికొకరు పట్టుకొని ముగ్గురులో ఒతుకవే. ఇంకా సరే మా పిల్లలు లేరు అని వచ్చి చూసుకునేటోళ్ళకు ఏడగాని పేపటోళ్ళు అలా మునిగి ఓళ్ళు అంతా లెంకిందట, లెంకటాలు దొరికిందట, లోపల దొరికింది ముగ్గురిని